ఓం శ్రీ సాయిరామ్. మానవుడు స్వయముగా అనుభవించిన తన గర్భావాస స్థితిని మరచిపోయి అప్పటి తన సుఖ దుఃఖములు కానీ తన స్వరూప స్వభావములు కానీ ఏమీ స్మృతికి రాని పద్ధతిలో వివరించుతున్నాడు. అట్టి వానికి గర్భావాస స్థితిలో అతడు అనుభవించినటువంటి కష్టదశను, దాన్ని బట్టి అతడు పొందినటువంటి ఆవేదనను, ఆ గర్భావాస విముక్తికై అతడు పడిన తాపత్రయమును మానవుని మనసునకు వచ్చినట్లు చెప్పుతున్నది శాస్త్రము. ఆ గర్భవాస స్థితికి చెందిన జ్ఞానము మానవునిలో అట్లే నిలిచి ఉన్న ఎడల శాస్త్ర ప్రబోధముతో పొందకపోనేమో. కనుకని గర్భస్మృతిరభావేన శాస్త్రముక్తం మహర్షిభిః తద్దుఃఖకదత్నార్థాయ స్వర్గమోక్ష ప్రసాదకం అని చెప్పబడింది. ఇటు దూడ మానవాభ్యుదాయమునకు ఉపయుక్తములైనటువంటి అజ్ఞాతాంశములను, విస్మృత విషయములను లోకమునకు చాటుతున్నట్టు శాస్త్ర ప్రమాణమును అనుసరించి ప్రవర్తించుటే శ్రేయస్కరములకు మానవులకు ఆవశ్య కర్తవ్యము.